Hi, hello viewers. Welcome to AS Properties, co-presented by Anjani Shrinu వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. మీ ఇంట్లో జరుగు శుభకార్యాలకు అంజనీ శ్రీను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వారిని సంప్రదించండి. అత్యంత అద్భుతంగా వీడియో అండ్ ఫోటోగ్రఫీ అందించబడును. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఇక ఈ G+1 2BHK ఇండిపెండెంట్ హౌస్ వివరాలు తెలుసుకుందాం. ముందుగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ని సంప్రదించండి. ఇక వెస్ట్ ఫేజ్ గల G+1 2BHK హౌస్ వివరాలు తెలుసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓపెన్ స్లాబ్ 500 మీటర్స్ గల బోర్ పాయింట్ మెట్ల ప్రక్కన మనం చూడొచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ లోని ఈస్ట్ ఫేస్ లో ఉన్న 2BHK హౌస్ కి బయట వాష్రూమ్ కూడా చూడొచ్చు. ఇక ఇంట్లోకి వెళ్దాం. ముందుగా చూస్తున్నాం లివింగ్ అండ్ డైనింగ్ హాల్. ఈ హౌస్ కి ఓపెన్ కిచెన్, పక్కనే పూజా రూమ్ చూడొచ్చు. పక్కనే వాష్ ఏరియా కూడా మనం చూడొచ్చు. డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ పెట్టుకునేందుకు మంచి స్పేస్ ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనం చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్రన్ అటాచ్డ్ వాష్రూమ్ మనం చూడొచ్చు. ఈ బెడ్రూమ్కి ఎదురుగా పూజా రూమ్, ఓపెన్ కిచెన్ చూడొచ్చు మనం బయటికి వెళ్తూ. అలాగే లివింగ్ అండ్ డైనింగ్ హాల్ చాలా స్పేసియస్గా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇండియన్ అటాచ్డ్ వాష్రూమ్ మనం చూడొచ్చు.
అలాగే బయట వాష్రూమ్ కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి చాలా స్పేసియస్గా నిర్మించారు మనం చూస్తున్నాం. ఇక ఈ 121 స్క్వేర్ యార్డ్స్ గల G+1 2 BHK ఇండిపెండెంట్ హౌస్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ 58 lakhs, నెగోషియబుల్ 58 లక్షలు. ఈ ఇల్లు మీకు నచ్చినట్టయితే క్యాష్ పెట్టి కూర్చొని మాట్లాడితే తగ్గచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదించండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.